జై గురుదత్త. శ్రీ గురుదత్త. మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఈ మార్గశిర మాసంలో దత్త జయంతికి ముందుగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి మాల మనం అందరం ధరిస్తున్నాం. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క మాల ధరించి మనం శ్రీ గురు చరిత్ర పారాయణం కూడా చేసుకుంటున్నాం. వాస్తవానికి మరి మాల అంటే ఏమిటి? మనం మాలను ధరించినాం కదా, అసలు ఈ మాల అంటే ఏమిటి? మాల గురించి తెలుసుకోవాలి మనం. మాల అంటే ఏమిటి, నియమాలు ఏమిటి, దీక్ష నియమాలు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మనం ఇవి తెలుసుకోకపోతే మాల వేసుకొని కూడా అర్థం లేదు. మాల ఎందు గురించి మనం వేసుకుంటామంటే ఈ మాల వలన మనం తెలియని విషయాలు ఎన్నో మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ మాల వలన మనకు ఏమేమి అలవడతాయంటే క్రమశిక్షణ ఒకటి. మనం మిగతాప్పుడు మాల వేసుకోకముందుకు యథావిధిగా మామూలుగానే ఉంటాం, అందరం సహజంగానే ఉంటాం. కానీ ఒక మాలల మట్టుకు క్రమశిక్షణ అనేది దీనివల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఒక్కొక్క చర్య వల్ల ఒక్కొక్క తత్వాన్ని గ్రహిస్తాం. అది స్నానం, రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాం మనం. వాస్తవంకు 3 సార్లు స్నానం చేయాలి. పొద్దున ప్రాతకాల స్నానము, మధ్యాహ్నకాల స్నానం, సాయంకాల స్నానం. తప్పకుండా మాల ధరించిన వాళ్ళు 3 సార్లు స్నానం చేయాల్సిందే. పొద్దున ఎందుకు స్నానం చేయాలంటే పొద్దున మనం ఈ స్నానం కూడా సూర్యోదయం ముందు బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి కాలకృత్యం తీసుకొని శిరస్నానం చేసి, గుర్తుంచుకోండి, శిరస్సు గడపకుండా ఎప్పుడు తల స్నానం చేయదు. అంటే మాల ఉన్నా సరే మాల లేకున్నా సరే ఒట్టప్పుడు కూడా తలని గడిపే స్నానం చేయాలి. అదే స్త్రీలకైతే వాళ్ళ వారంకోసారి తల స్నానం చేసిన వాళ్ళకి దోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ గంగామాత ఉంటుంది ఇక్కడ. అందుకే మన ధర్మంలో ఏముందంటే స్త్రీలు ఈ పాపను తీసుకొని సింధూరం ధరించాలంటారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు ధరిస్తారు సింధూరం అంటే అక్కడ గంగామాత ఉంటుంది కాబట్టి. ఆ సింధూరం ధరించడం వల్ల గంగామాతను పూజించినట్లయితుంది. అందుకని వాళ్ళకు వారంకోసారి తల స్నానం చేసినా వాళ్ళకి ఇబ్బంది లేదు, దోషం ఉండదు. కానీ అదే పురుషుల విషయం కోసం మటుకు రోజు తల స్నానం చేయాల్సిందే. తలం గడపకుండా స్నానం ఎప్పుడు చేయరాదు. అట్లా చేస్తే ఏమిటంటే శని పట్టుకుంటుందని ఉన్నది శాస్త్రంలో. అది వాస్తవం కూడా. శ్రీ గురుడు మనకు చాలా విషయాలు బోధించిన విషయాలు ఉన్నాయి. బోధించిన విషయాలు కూడా మా ఆత్మ స్మరణకు వచ్చినట్లు నేను బోధిస్తున్నాను మీకు ఇప్పుడు. అయితే ప్రాతకాల స్నానం చేసి మన స్వామికి ఆరతి చేస్తాం, మరి పారాయణం చేసుకుంటున్నాం. సరే, పారాయణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం పాలు తాగాలి. పాలు తాగిన తర్వాత మాదకరికి వెళ్ళాలి. మాదకరి చేసుకున్న తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. అప్పుడు బాత్రూమ్ పోవచ్చు, మూత్రం పోవచ్చు, మల విసర్జన చేసుకోవచ్చు. మరి స్నానం ఎప్పుడు చేయాలి? మరి మధ్యాహ్న కాలం భిక్ష సమయంలో స్నానం చేయాలి. అది ఎవరైతే వంట కార్యక్రమం చేస్తారో స్వామికి భిక్ష చేస్తాం, మహానైవేద్యం అంటాం మనం దాన్ని. మనం భిక్షాటం చేసుకొచ్చినాక మధుకరి భిక్షని అక్కడ మహాప్రసాదం చేసి స్వామికి నివేదన చేస్తాం. అయితే ఈ యొక్క వంట కార్యక్రమం చేసేటప్పుడు కూడా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, మనం పారాయణం చేస్తున్నాం. పారాయణం చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాస్తవానికి ఇట్లా వస్త్రం అడ్డం పెట్టుకోవాలి సన్నగా. అంటే మరి ఇట్లా దొడ్డుగా అయితే ఊపిరాడదు, సన్నంగా ఇట్లా పెట్టుకొని చదవాలి. వాస్తవంకు ఎందుకు ఇట్లా పెట్టుకొని చదవాలంటే మన తుప్పులు అనేటివి ఆ పవిత్రమైన గ్రంథం మీద పడకుండా ఉండడం కోసం. గురువుల పట్ల ఎంత వినయంగా విధేయతగా ప్రవర్తించాలంటే దత్తాత్రేయ స్వామి బోధించిన గురుధర్మము, శిష్యులకు చెప్పినటువంటి ధర్మ సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. గురువు సమక్షంలో ఉన్నప్పుడు శిష్యులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలు ముందు స్వామి చెప్తాడు. కానీ మీకు నేను ఒక 2 మాటలుగా నేను ఎందుకు కొంచెం చెప్తున్నా అంటే అవగాహన కోసం. అంటే నేను చెప్పలేదనుకో, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పలేదనుకో, నాకు దోషమే అది. ఎందుకంటే స్వామి ఈ మాట మీరు అప్పుడే చెప్పుంటే మేము దీన్ని అనుసరించే వాళ్ళం కదా, మేము తెలుసు తెలియక మేము దోషం కట్టుకునే వాళ్ళం అన్నట్టుగా ఈ మాట రాకూడదని చెప్పి మీకు బోధిస్తున్నా. పారాయణం చేసేటప్పుడు ఇట్లా ఖచ్చితంగా వస్త్రం అడ్డం పెట్టుకొని చదవాలి. చదివితే తుప్పులు అనేటివి ఆ గ్రంథం మీద పడవు. మనం చేస్తున్న గ్రంథం, ఆ గ్రంథ రూపంలో దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. అది ఒట్టి కేవలం పుస్తకం కాదు, అది ఒక గ్రంథం. అది మన భవిష్యత్తు కూడా.
మీరు ఆలోచించండి, మనం ఈ పారాయణం చేయకముందుకు మనకి ఇన్ని విషయాలు తెలిసినవి కావు, సహజంగా ఉన్నాం మనం. ఈ పారాయణం చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క స్థితిగతులు, జన్మ పరంపరలు ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తున్నాయి. జయ గురుదత్త, మనకు అన్ని తెలుస్తున్నాయి. అంటే సృష్టి అంటే తెలుస్తుంది, జ్ఞానం అంటే తెలుస్తుంది, ఇంద్రియాలు అంటే తెలుస్తున్నాయి, మనోవికారాలు అంటే తెలుస్తున్నాయి. మరి పాపం అంటే, పుణ్యం అంటే ఏమిటి, అసలు ఈ మనుషుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏ విధంగా ఉద్ధరింపబడతాడు, గురువుని ఎట్లా సేవించాలి, గురువు అంటే ఏమిటి, మన ధర్మం అంటే ఏమిటి, శాస్త్రం అంటే ఏమిటి, వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి, సృష్టి, ఈ ప్రతి ఒక్క విషయాలు కూడా ఆత్మ గురించి కానీ జ్ఞానం గురించి కానీ ప్రతి ఒక్క విషయం మనం ఈ గురు చరిత్ర పారాయణం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే భగవంతుడైన దత్తాత్రేయ స్వామి ఈ యొక్క గ్రంథం రూపంలో మనతో మాట్లాడుతుండు స్వామి. మనం కేవలం చదవడం కాదు, ఆయన మనతోని ఆ గ్రంథం రూపంలో, అక్షర రూపంలో మనతో మాట్లాడుతుండు. అంటే మనకు బోధిస్తుండు, ఆయన చెప్తుండు. చూడండి, ఈ యొక్క సృష్టిలో ఎంతోమంది పుడుతుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణించిన తర్వాత ఏం అయిపోతారో తెలియదు. మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం. ఈ జీవితం అనేది శాశ్వతమైనది కాదు, ఇది ఒక నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు రాలేకపోతే తెలియదు. కాబట్టి ఉన్నంత కాలం భగవంతుని చేసుకునే ప్రయత్నం చేయాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి, మనం ఆత్మశోధన చేయాలి. తప్పులు చేస్తే పాపాలు అంటుకుంటాయి, పాపకర్మను పెంచుకునే వాళ్ళ మితం. అందుకని తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మరి పాపకర్మలు కట్టుకునేందుకు సిద్ధం కాకుండా పుణ్యకర్మను చేయడానికి సంసిద్ధులు కావాలి. అయితే పాపకర్మలు చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి, మనకు కష్టాలు, దుఃఖాలు, రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్నది పాపాల వల్లనే వస్తాయి. మరి సంతోషము, ఆనందం, ఇవన్నీ సంపద అనేది పుణ్యం వల్ల వస్తుంది. అందుకని ఏ కర్మ చేస్తే ఏ పాపం, ఏ కర్మ చేస్తే ఏ రోగము వస్తుంది, రోగాలు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మల వ్యాధి రూపంలో పీడిస్తుందని దత్తాత్రేయ మనకి ముందు ముందు బోధిస్తాడు. అయితే ఈ యొక్క నియమాల గురించి చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క టాపిక్ లా ఇదే చెప్తాం మీకు. అందుకని గురు చరిత్ర చదివేటప్పుడు వస్త్రం పెట్టుకొని అట్లా కట్టుకొని చదువుకోవాలి, తుప్పులు పడకుండా. మరి ఇది ఏ విధంగానో వంట కార్యక్రమం చేసేటప్పుడు, మహాప్రసాదం చేసేటప్పుడు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు, కూరగాయలు కోసేవాళ్ళు కానీ, వంట చేసేవాళ్ళు కానీ, వడ్డించే వాళ్ళు కానీ, భోజనం వడ్డించే వాళ్ళు కానీ తప్పక వస్త్రాన్ని ఇట్లా ధరించాలి. సన్నంగా, ఎక్కువ అవసరం లేదు, ఇట్లా సన్నంగా ఇట్లా కట్టుకొని వడ్డించాలి, వంట చేయాలి. ఎందుకంటే మనం స్వామికి నైవేద్యం పెడతాం కాబట్టి మన పొరపాటున మాట్లాడినామనుకో మన తుప్పులు అనేది దాంట్లో పడతాయి. కాబట్టి అది కూడా స్వల్పదోషం. కాబట్టి గురువు యొక్క విషయంలో మనం ఏ మాత్రం చిన్న అపరాధం కూడా చేయొద్దు. అందుకని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు కూరగాయలు కోసేటప్పుడు కూడా ఆకులు కానీ కూరగాయలు కానీ గమనించండి, ఏ ఒక్క చిన్న పురుగు కూడా తను ఉండకూడదు. ఎందుకంటే ఆ పురుగు పడ్డా కూడా పనిచేయదు మనకు. అందుకని ఆ విధంగా దాన్ని శుచి శుభ్రంగా చూసుకోవాలి మనం. అదొకటి. మరి ఈ యొక్క పారాయణం చేసేటప్పుడు కొంతమందికి చదువు వస్తుంది, కొంతమంది చదువు రాదు. చదువు రాని వాళ్ళు చదువుతారు, వాళ్ళని తప్పులు పోతున్నప్పుడు నవ్వకూడదు. మనం నవ్వినా కూడా మహాపాపమే, అస్సలు నవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక తప్పు వస్తుంది, అది భక్తులు పలకరేకపోతారు. కొంతమందికి కొన్ని దోషాల కారణంగా, నత్తి కారణంగానో, ఇంకా ఎవరు అందరూ కూడా ఉంటారు కదా, దోషం లేని వారు ఎవరు ఉన్నారు? అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి, ఏదో ఒక లోపం ఉంటుంది అని ఎవరిని మనం పరిహాసించకూడదు. అది ముఖ్యంగా గురు చరిత్ర విషయంలో మనం హేళన చేయరాదు. రాని వాళ్ళకు మనం ప్రోత్సహించాలి, రాకపోతే మనం చెబుతూ ఉండాలి, అనిపించాలి. అట్లా అనిపిస్తూ ఉంటే వాళ్ళకు ఉత్తేజం, ఉత్సాహం కలిగి వారి మరింత ముందుకు ఇంకా ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళు ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలంటగా. అయితే ఏదైనా పొరపాటు మిస్టేక్ అయితే చెప్పండి, కానీ నవ్వకండి. మనం నవ్వే సందర్భం కాదు ఇది. గురు చరిత్ర మనం చేస్తుంది పారాయణం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మన పొరపాటున మనం పారాయణం చేస్తున్నప్పుడు ఆవిలింపులు వచ్చినాయి అనుకోండి, ఆవిలింపులు వస్తే ఏం చేయాలి? ఇట్లా అడ్డం పెట్టుకోవాలి, ఆవిలింపులు తీయాలి. తర్వాత ఈ యొక్క కుడి చేతి ద్వారా కుడి చెవిని తాకాలి. ఎందుకు తాకాలంటే ఇక్కడ అగ్ని, వాయువు, జలం, పంచభూతాలు, ఇంద్రాది దేవతలు, సూర్యచంద్రులు ఈ కుడి చెవి ద్వారా కూడా ఉంటారని శ్రీ గురుడు బోధించి మన గురు చరిత్రలో. దీన్ని తాకడం వల్ల ఏమవుతుందంటే ఆ దోషం అనేది పోతుంది. అయితే మనం పారాయణం చేస్తున్నప్పుడు అనుకోకుండా తుమ్ము వచ్చింది, ఆ తుమ్ము వచ్చినప్పుడు అడ్డం పెట్టుకోవాలి. తుమ్మినాక సరే ఏం చేద్దాం, ఆ శ్లేష్మం అనేది నోట్లోకి వస్తుంది. మనిషిల వాతము, పిత్తము, శ్లేష్మం త్రిదోషాలు ఉంటాయి. ఈ త్రిదోషాల వలనే కొన్ని రోగాలు కూడా ప్రాప్తిస్తుంటాయి. అందుకే నీళ్లు బాగా తాగుతుంటే ఏమవుతుందంటే శ్లేష్మం అనేది వెళ్ళిపోతుంది, కఫం వెళ్ళిపోతుంది, దానివల్ల ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అందుకని తుమ్మినప్పుడు ఆ కఫం అనే శ్లేష్మం నోట్లోకి వస్తుంది కాబట్టి మనం లేచి ఖచ్చితంగా నోరు కడుక్కోవాలి.
నోరు శుభ్రం చేసుకున్నాక కొన్ని మంచినీళ్ళు తాగి వచ్చి కూర్చొని అప్పుడు పారాయణని మొదలు పెట్టాలి. వాళ్ళు తుమ్మిరు కదా మరి మిగతా వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకుంటే ఆ తుమ్మిన వాళ్ళు వచ్చే వరకు ఒక సెకండ్లో అవుతారు, 10 సెకండ్లు అవుతారు, ఏముంది, ఏం కాదు. ఒకవేళ ఇంకోటి దగ్గిన తుమ్మిన కూడా చెయ్యడం పెట్టుకోవాలి. ఇదొక విషయం. ఇంకొక విషయం చెప్తాను మీకు. బయటకు వెళ్ళిన తర్వాత మూత్ర విసర్జన చేస్తారు స్వాములు. ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేయరాదు. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడైన మన లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు. ఆయన నమస్కారం మనం చేసుకుంటాం. సూర్య నమస్కారానికి ఎంతో ప్రాముఖ్యత మన శాస్త్రంలో ఉన్నది. కాబట్టి సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్రం చేయరాదు. ఈ విషయం కూడా గురుక్షేత్రంలో స్వామి చెప్తాడు. నీవు మల విసర్జన చేసేటప్పుడు కానీ మూత్ర విసర్జన చేసేటప్పుడు కానీ ఏ దిక్కున ఉండి చేయాలి, సూర్యునికి ఎదురుగా ఉండి చేయరాదని ఉంటుంది. అంటే ఇది పాటించాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ మూత్రము మన కాళ్ళ కిందికి వచ్చేటట్లు చూసుకోవద్దు. అంటే ఈ బయట విసర్జన చేసినప్పుడు ఆ ఎగుడు మీద ఒకటి ఉండాలి. మూత్రము దిగుడు పల్లంకి వెళ్ళిపోవాలి. మూత్రం అనేది దిగుడు పల్లంకు కిందికి వెళ్ళిపోవాలి. మన కాళ్ళ కిందికి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ మూత్రం అనేది కర్మ వల్ల వస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, మనం మాలలో లేనప్పుడు కూడా మనం మూత్రం వచ్చినామంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోయి మంచం మీద కూర్చోవడం, కుర్చీలో కూర్చోవడము, తినడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే మూత్రం చేసిన తర్వాత కొంచెం మూత్రం యొక్క తుప్పులు మన కాళ్ళపైన పడతాయి. అవి కర్మ రూపంలో వస్తాయి కాబట్టి ఆ కర్మ మనల్ని అంటుకొని ఉంటుంది. మళ్ళీ అవి కడుక్కుంటేనే కర్మ పోతుంది. కర్మ కడుక్కుంటే పోతుంది, కడుక్కోకుండా పోలేదు. అందుకని కాళ్ళు కడుక్కొని ఇంట్లో వెళ్ళాలి, అది వాస్తవం. ఇది కూడా అంతే, మనం బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తాం. మరి మల విసర్జన స్నానం చేస్తాం. ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు మూత్రం పోయిన వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోండి, స్నానం అవసరం లేదు. మల విసర్జన చేసిన వాళ్ళు ఏంటంటే తప్పక స్నానం చేయాల్సిందే. ఇది ఒక ధర్మం ఉన్నది, ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇంకో కొన్ని విషయాలు చెప్తా నేను మన దీక్ష గురించి. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున 4 గంటలకు ఖచ్చితంగా లేవండి. 4 గంటలకు ఖచ్చితంగా లేవాలి. ఎందుకంటే మనకు 3 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల నుండి సాయంకాలం అదే తెల్లవారున 3 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తంలో మనం నిద్ర లేవాలి. అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తం నిద్ర లేచి కాలకృత్యం తీసుకొని స్నానం చేసి మనము దేవునికి అభిషేకం చేసుకోవడము, జపం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, పారాయణం చేసుకోవడము, ఇవన్నీ కూడా బ్రహ్మముహూర్తం మొదలు పెడితేనే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యోదయం తర్వాత పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, పారాయణం చేసిన వాటి యొక్క శక్తి తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయం అది. అందుకని ఆ బ్రహ్మముహూర్తాన్ని మనం చేసుకోవాలి. మరి ఆ సూర్యోదయం తర్వాత ఈ రాక్షసులు కొన్ని ఉంటాయి కదా, క్షుద్ర శక్తులు లాంటివి, అలాంటి భూత ప్రేతాలు తిరుగుతుంటాయి. కాబట్టి అటువంటి సమయంలో మనం చేసుకుంటే ఫలితం తక్కువ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తం నిద్ర చేసే అలవాటు చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క దీక్షలనే కాకుండా దీక్ష అయిపోయాక కూడా మనం దీన్ని కంటిన్యూ చేసుకోవడం అన్నట్టు. అది ఇంకొక విషయం చెప్తాం. పారాయణం చేస్తారు కాబట్టి మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. పగటి పూట ఏం చేస్తారంటే అలసిపోతుందా, అలసిపోతే మీరు ఏం చేస్తారు, కాసేపు నడుము ఆల్చుకోండి, పర్వాలేదు, కానీ నిద్రించకూడదు. లేదు ఖచ్చితంగా నేను నిద్రపోతా అనుకుంటే ఎప్పుడు భిక్ష అయిపోయిన తర్వాత 3:30 తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు 1 గంట మట్టుకే విశ్రాంతి తీసుకోవచ్చు. మళ్ళీ 6 గంటలకు ఏం చేయాలి, స్నానం చేయాలి. ఖచ్చితంగా నిద్ర పోయినావా 1 గంట సేపు స్నానం చేయాల్సిందే. ఎందుకు 6 గంటలకు స్నానం చేయాలంటే మనం హారతి చేస్తాం. ఖచ్చితంగా హారతికి స్నానం చేసి రావాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే 3 సార్లు స్నానం దీక్షా స్వాములకు, పొద్దున, మధ్యాహ్నం భిక్షకు, సాయంకాలం హారతికి, ఈ 3 ఖచ్చితంగా స్నానాలు ఉంటాయి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు అది కాదు, నేను చెప్పిన దాంట్లో ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, చెప్తా. కేవలం ఒక 12 మంది మాత్రమే ఇచ్చారు అమౌంట్, మిగతా వాళ్ళందరూ కొంచెం